హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరు బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేనైతే గుత్తి వంకాయల కూర మీ ముందు చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగనే ఇప్పుడైతే నేను కడాయి పెట్టేశాను ఫ్రెండ్స్. మసాలా వంకాయకు మనకు సరిపడంత మసాలా ఏమేమి కావాలనో నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కడాయి పెట్టేశాను. కొంచెం పల్లీలు, 2 ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు ఫ్రెండ్స్, కొన్ని మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, కొన్ని జీలకర్ర ఫ్రెండ్స్, ధనియాలు. తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం ఏంపాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం వేయించినాక అలా ఇట్లా మాడకుండా ఇట్లా కలుపుతూనే ఉండాలి. అలా తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి పొడి, అది కూడా పచ్చి స్మెల్ వస్తుంది కదా, అందుకనే ఇది కూడా యాడ్ చేసి కొంచెం కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. అలాగనే మిక్సీ జార్లో వేసి అది గ్రైండ్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కడాయి పెట్టుకొని గుత్తి వంకాయని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఫ్రైకు తగినంత ఆయిల్ యాడ్ చేయాలి. తర్వాత గుత్తి వంకాయలు ఇలా కోయాలి ఫ్రెండ్స్. 4 షేప్లు ఇట్లా వచ్చేసారి ఇట్లా కట్ చేసుకోవాలి. అలాగనే ఆయిల్ వేడి అయినాక వంకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో అలా వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి అట్లా కలుపుకొని అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దానిపైన మూత యాడ్ చేసి అది చాలా మగ్గాలి ఫ్రెండ్స్. పేస్ట్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్, మసాలా పేస్టు అది పక్కన తీసేసి బౌల్లో ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరొకసారి ఇది మగ్గిందా ఏందో చూడాలని మళ్ళీ ఇది ఒకసారి కలపాలి. చాలా మగ్గాలి ఆయిల్లో, చాలా ఈ పచ్చి స్మెల్ పోయి చాలా మగ్గాలి. అలా తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, అలాగనే టమాటా 2 ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చింతపండు కూడా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ పేస్ట్ అయితే 2 పేస్టులు రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి, తెలంగాణ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ గుత్తి వంకాయలు చాలా ఆయిల్లో చాలా ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్. అలాగనే కడాయి పెట్టుకుందాం. ఇది కొంచెం వేడి అయినాక 1 టీ స్పూను ఆయిల్, 2 స్పూన్ ఆయిల్, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి అలా వేయాలి. ఇవి కలిపినాక 1 స్పూను అల్లం పేస్ట్, టేస్ట్గా ఉంటుందండి, కలుపుకోవాలి. ఇది చాలా ఇట్లా కొంచెం దూరగా మంచిగా వేపాలి, పచ్చి స్మెల్ అనేది పోవాలి మన అల్లం పేస్ట్ది. తర్వాత పసుపు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక అలాగే నేను పేస్ట్ చేశాను కదా, ఎల్లిపాయలు,
టమాటా పేస్ట్ చేసింది. ఇది పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం దీన్ని మనం కొంచెం ఒక 2 మినిట్స్ కొంచెం ఆయిల్లో ఎంపాలి ఫ్రెండ్స్. తర్వాత కారము, ఒక స్పూను అలా కారం కూడా వేసుకున్నానండి. అలా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం ఉప్పు ఒక స్పూను, కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గినాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మసాలా పేస్టు, ఆ పేస్టు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి ఇంట్లో. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం మీద, చపాతీల మీద కూడా చాలా బాగుంటుంది. అలా కలుపుకోవాలి. అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది అలా కొంచెం ఇట్లా బాగా ఉడకాలి. ఆ పచ్చి స్మెల్ అనేది మొత్తం తర్వాత ఇట్లా మనం ఫ్రై చేసుకున్నాం కదా వంకాయ, ఇందులో వేయాలి. ఇందులో అన్నీ మొత్తం వేసేయాలి. చాలా గుమగుమ వాసన వస్తుంది ఫ్రెండ్స్, నాకైతే తినబుద్ధి అవుతుంది. ఇలా 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 కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగనే ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగనే సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు నేను రాబోతున్నాను ఫ్రెండ్స్. అలా ఉడికింది ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయింది. ఇలా అన్నం వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్లోనే మీరు 10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.